రోజులో 16 గంటలు నీటిలోనే ఉండే నీటి ఏనుగుకు అసలు స్విమ్మింగే రాదంటే మీరు నమ్ముతారా? అంత భారీ శరీరం ఉండి కూడా అవి స్విమ్మింగ్ రాకపోయినా నీటిలో మునక్కుండా ఎలా ఉంటాయో మీకు తెలుసా? హిప్పోలు రాత్రిపూట 8 గంటలు నేలపైకి ఫుడ్ తీసుకోవటానికి, కాసేపు రిలాక్స్ అవ్వటానికి మాత్రమే వస్తాయి. మిగిలిన 16 గంటలు అవి నీటిలోనే ఉంటాయి. వాటి కళ్ళు, నోస్ట్రిల్స్ తలపై ఎత్తుగా ఉండడం వల్ల నీటిలో అవి దాదాపు మునిగిపోయినా చూడగలవు, ఇంకా శ్వాస తీసుకోగలవు. అంతేకాకుండా ఇవి పూర్తిగా నీటిలో ఉన్నప్పుడు వాటి ముక్కు చెవులను మూసి 5 నిమిషాల వరకు శ్వాస తీసుకోకుండా ఉండగలము. హిప్పోలు వాటి బలమైన కాళ్లను ఉపయోగించి డెన్సిటీ కారణంగా అవి నీటి అడుగున నేలపై దృఢంగా నిలబడి నడవడం లేదా జంప్ చేయడం చేస్తూ ఉంటాయి. సాధారణంగా ఇవి 6 అడుగుల లోతులో ఉండే నదులు, సరస్సుల్లో ఉండడానికి ఇష్టపడతాయి. కానీ 40 అడుగుల లోతులో ఉండే నీటిలో కూడా ఇవి సర్వైవ్ అవ్వగలవు. ఎలా అంటే నీటి అడుగు నుండి దూకుతూ తమని తాము మునిగిపోకుండా ముందుకు నెట్టుకుంటాయి. నీటిలో ఉండడం వాటి సర్వైవల్ కి చాలా ముఖ్యం. ఎందుకంటే ఆఫ్రికాలో ఎండలు ఎలా ఉంటాయో మన అందరికీ తెలిసిందే. అలాంటి ఎండల్లో నీటిలో ఉండడం వల్ల వాటి సెన్సిటివ్ స్కిన్ చల్లగా, హైడ్రేటెడ్ గా ఉంటుంది.